ఏ రోజు కులం చూసుకోవాలి. ఒక బ్రాహ్మణ యువతులు ఆ రోజు కాలేజీలో ఏడిపిస్తున్నప్పుడు నిలబడిన విధానం, అడిగిన దానికి చెప్పకుండా మీరు వంగవీటి మోహన్ రంగ గారి గురించి, అదే ఆయన గురించి అందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు వాళ్ళ ఏం చెప్పాలి డాటరు నేను ఒక కాపు మహిళని అనే మాటను ఎందుకు మాట్లాడారు అక్కడ కులం, దాని గురించి చెప్పండి మీరు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తనకి అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు ఆ అమ్మాయి మాడితే నేను మాడొచ్చు. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు మరి అమ్మాయి తన సామాజిక వర్గం గురించి కాకపోతే ఇంకెలా మాట్లాడుతుంది? అదేంటి సార్ అన్నట్టు జస్ట్ మీరు కాదు, నేను చెప్పేది వినండి. చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనగానే మేజర్ చంక్ చౌదరీస్ పార్టీస్ అంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో రెడ్డి కాంగ్రెస్ అని టైప్ లో ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనగా రెడ్డి పార్టీ అనేస్తున్నారా అంటలేదా? జనరలైజ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఒక మైనర్ సామాజిక వర్గంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఐడెంటిటీ అన్నది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో వద్దా? ఎందుకంటే రాజకీయాల్లో కుల ప్రాతిపదిక మీద సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ క్యాబినెట్ లో కానీ లేదా మంత్రివర్గంలో తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ ప్రయారిటైజేషన్. సో మీరు అంటారు ఇక ఆధార్ కార్డు మీద కూడా కులం పేరు కూడా వేయాలంటారు, మీకు పేరు కాకుండా ఐడెంటిటీ కోసం. నేను నా పేరు లక్ష్మీ, నాది సో అండ్ సో, మీరు మీ పేరు సో అండ్ సో అని ఇక కులం పేరు ప్రతి దాని మీద కూడా ఐడెంటిటీ కోసం వేయంటారు. దానికి సమయం సందర్భం ఉంటుంది కదా సార్. మీరు కూడా నాకు తెలిసినంత వరకు అలా మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఒక దగ్గరే నాకు తెలిసి పేర్లో క్యాస్ట్ మెన్షన్ చేయకుండా ఉంది. ఈవెన్ నేను చదివిన ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ నేను క్యాస్ట్ నింపే ఇచ్చాను. మీరు క్యాస్ట్ అన్న దాని మీద నేను అండర్లైన్ చేసి ఒక విషయం చెప్తున్నాను అందరికి. క్యాస్ట్ ఎందుకు మెన్షన్ చేయమంటారంటే ప్రయారిటైజేషన్ ఫర్ రిజర్వేషన్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు వెనుకబడి, ఇప్పుడు మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామికలీ ఈబీసీ కోటా ఉంది కదా, అందులో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నది కాదు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి కూడా వేయడానికి క్యాస్ట్ పరంగా మనం శాలరీ సర్టిఫికేట్ లో చేస్తాం అనుకోండి, కరెక్ట్, దానికి అప్పుడు ఇవ్వడానికి. నేను అనేది అదే దానికి అలాంటి దానికి యూజ్ చేయాలి. కానీ అసలు నా మీద దాడి జరిగింది, మా ఇంటి మీద ఎలా దాడి చేస్తారు, రాంబాబు గారు ఇలా చేశారు, ఓ మహిళని చూడకుండా, ఇది ఎంత మాట్లాడినా తప్పు కాదు. ఒక కాపు మహిళని చూడకుండా ఇప్పుడు దాడి చేసిన వాళ్ళల్లో వేరే కులం వాళ్ళు ఉన్నారా? అంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తల కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మొత్తం వచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారని ప్రొజెక్ట్ చేశారు అనుకోవాలా? దానిలో వేరే వాళ్ళు కులం వాళ్ళు లేరా? అలా కాదండి, నేనేమి వాళ్ళు ఫలానా వాళ్ళు వచ్చి దాడి చేసిన వాళ్ళ క్యాస్ట్ నేను చెప్పట్లేదు. కానీ అంబటి రాంబాబు గారి అమ్మాయి బీయింగ్ అంబటి రాంబాబు గారి అమ్మాయిగా తను కాపు కులంలో జన్మించిన అమ్మాయి, నేను కాపు నుంచి క్లెయిమ్ చేసుకుంటే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఖచ్చితంగా చెప్తాను, ఎవరి క్యాస్ట్ తప్పలేదు సార్. మరే దాన్ని రెచ్చగొట్టేది ఉద్దేశం ఏముంది? ఒక నిమిషం ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గం అంతా వచ్చి నాకు సంఘీభావం ప్రకటించి తెలుగుదేశం మీద యుద్ధం ప్రకటించండి, నేను కాపు సామాజిక వర్గం స్టేట్మెంట్ ఏమైనా ఉంటే మీరు నేను మాడచ్చు. అదేం లేదు కదా. అదే కదా సార్, అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఆవిడ అనింది అదే కదా. ఏమని ఆవిడ అనింది అదే చెప్తుంది. అదే ఇప్పుడు కాపు ఆడపిల్ల మీద దాడి జరిగినప్పుడు కాపు పెద్దలుగా, అందులో పవర్ లో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా రెస్పాండ్ అవ్వాలి కదా. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అంబటి రాంబాబు గారి మీద కార్యకర్తలు తేల్చుకోండి, బట్ ఇంటి మీద ఆడపిల్లల మీద తప్పు, ఇలా స్టేట్మెంట్లు ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఉంది సార్. ఒకటి ఒకసారి ప్లే చేయండి లక్ష్మీకాంత్ గారు. కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ప్రజాస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఇందాక చెప్పినట్టు రంగా గారు కుల పెద్ద అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ సామాజిక వర్గ పరంగా ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లోనే ఉన్నారు కదా. ఆయన చెప్పవలసిన, ఆయన లాంటి వ్యక్తి పిలిపించాడు అనుకోండి, కాపు మహిళ అయిన అంబటి రాంబాబు గారి పిల్లల మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఇంత పెద్దది జరుగుతున్న ప్రసాద్ గారు, ఇంత పెద్దది జరుగుతుంటే మీరు ఎందుకయ్యా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడతారని ఎక్స్ వేదికగా కూడా స్పందించరు? ఆవిడ మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు. మీరు ఒక మాట చెప్పండి, ఇంత జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఒక మాట అంటే ఎంత హుందాగా ఉంటుంది ఆయనకి, కాదంటారా? సార్ ఒకటి చెప్తున్నాను, ఒక మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నప్పుడు ఒక దాడులు అలాంటప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఉదాహరణకు ముద్రగడ పద్మనాభం గారు నిన్న రాజమండ్రికి వెళ్ళారు, ఒక కుల పెద్దగానే వెళ్ళాడు ఆయన. నేను ఖచ్చితంగా చెప్తాను, ఒక సామాజిక వర్గంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ హోదా కలిగిన మంత్రిగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన లాంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము అందరం. ఎందుకంటే ఇళ్ల మీద దాడులు, ముఖ్యంగా మా కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తుల మీద దాడులు తీవ్ర ఆక్షేపణీయం. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మీరు అన్నయ్యి ఒకవేళ మనం అప్పుడెప్పుడో తునిలో జరిగిన సంఘటనలాగా జరిగితేనో, ఒక 2 క్యాస్ట్ల మధ్య జరిగినప్పుడు ఇలాంటివి రావాలి. అసలు కులం అనే ప్రస్తావన లేని దానిలో
ఒక కాపు మహిళ అని ఆవిడ మాట్లాడుతాన్ని ఏ రకంగా చూడాలి సార్? తప్పు కదా అది, అలా మాట్లాడకూడదు కదా. అంబటి రాంబాబు గారి అమ్మాయి తను కాపు అయినప్పుడు నేను కాపు మహిళని చెప్పడం తప్ప ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆవిడ ఆ సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గాన్ని క్లెయిమ్ చేస్తే మీరు నేను అప్రాక్షన్స్ క్రియేట్ చేయాలి. షీఈస్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ నేను ఆ అమ్మాయి ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ నాన్నగారు ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. దాడి చేసింది ఎవరు సార్? దాడి మీరు చూశారు కదా. దాడి చేసిన వాళ్ళలో కాపులు లేరని మీరు చెప్పగలరా? అదేమన్నా ఇదండి కుల ప్రాతిపదిక ఇల్లు అందరికీ నేను చెప్పలేం కదా. దాడి జరిగింది, నేను వాళ్ళందరూ కూడా బయోడేటాలు క్యాస్ట్ చెప్పమంటే ఎవరి వల్ల కాదు అది. కానీ ఇక్కడ కన్సన్ట్రేటెడ్ గా ఉన్నది అంబటి రాంబాబు గారు, ఆయన సామాజిక వర్గం కాపు, ఆ అమ్మాయి కాపు క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు సామాజిక వర్గం తనకు సామాజిక వర్గం తను చెప్పుకోవడం తప్ప నేను ఎవరు డిబేట్ చేయలేదు. భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు అది. రైట్. ఇప్పుడైతే చెప్పండి ప్రసాద్ గారు, ఇప్పుడైతే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పలకరింపుకి అయితే వెళ్ళారు, పరామర్శకి అయితే వెళ్ళారు. రానున్న రోజుల్లో ఏపీలో అభివృద్ధి జరగబోతుందంటారా? అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించుకునేందుకు ఇదే విధంగా ఉంటుందంటారా? అంటే అభివృద్ధి ప్రభుత్వం చేయాలి, ఆ పని ఎవరు చేయమన్నారు? అది మానేసి వచ్చి ఇల్లు ఎరగొడతాం అంటే అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డికి లింక్ పెడితే ఏం చెప్పాలి? ఆయన నాయకులు ఇల్లు ఎరగొట్టినప్పుడు ఆయన సంఘీభావం ప్రకటిస్తే పరామర్శ కూడా చేయకపోతే ఇంకేం చేస్తారండి వాళ్ళు? ఇది మరి విడ్డూరంగానే ఆశ్చర్యకరంగానే ఉంది. వాళ్ళు ఎరగొడతారట, క్లెయిమ్ చేసుకుంటారు, మళ్ళీ మా అధినాయకుడు చెప్తే ఆగేవని. ఓ పక్క ఎమ్మెల్యే గారు, ప్రజాస్వామ్యంలో గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు భర్త మోగాలు సమూహాలు తీసుకెళ్లి ఇల్లు ఎరగొడతారట. కానీ వాళ్ళు వెనకేసుకుని అందరూ రావాలంటే ఎలాగొస్తారు? ఇది నాకు అర్థం కాదు. ఆ చిన్నపిల్ల ఏదో నేను కాపు సామాజిక వర్గం నాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడట, ఆ సామాజిక వర్గం పట్టుకుని పీకుతారా? ఇదేంటంటే నాకు అర్థం కాదు, ఆశ్చర్యకరంగా లేదా? ఎలా ఉందంటే కన్న తల్లిని మా అమ్మగారి మీద నా మీద దాడి జరుగుతుంది కాబట్టి, మా అమ్మ మీద దాడి జరగలేదు కాబట్టి ఆ సామాజిక వర్గాలను కన్న తల్లి సామాజిక వర్గాల గురించి చర్చించకూడదని చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ ఇలాంటి క్రూషియల్ మూమెంట్ లో ఒక పెద్దలు, సామాజిక వర్గ పెద్దలుగా ముద్రగడ గారు కానీ, హరిరామజోగయ్య గారు కానీ, లేదంటే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ సంఘీభావం ప్రకటిస్తే ఇల్లు మీద దాడులు తీవ్ర ఆక్షేపణీయం అని చెప్తే అప్పుడే యాక్సెప్ట్ చేస్తాం. లక్ష్మీకాంత్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, ప్రసాద్ గారు, లక్ష్మీకాంత్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, ఒకసారి అడగండి, క్వశ్చన్ అడగండి లక్ష్మీకాంత్ గారు. కాదండి, మరి ముద్రగడ్డ గారి పేరు లేకపోతే మీ పార్టీలో ఉన్న నాయకుల పేర్లు చెప్పుకోవచ్చు కదా. మరి పొలం కొమ్మడి పెట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఆవిడ ఇప్పుడు ఎందుకు కాపు కులం నేను చెప్తున్నాను. ఆవిడ ఏంటికి వెళ్ళింది మరి కోడలుగా? పొలం గురించి నా మీద గుడ్డగాసి ముఖం మీద వస్తున్నట్టుగా ఇందాక నుంచి విమర్శలు చేస్తున్నారు కదా. ఫస్ట్ కులం గురించి మాట్లాడింది, అటు పక్కన ప్రశ్న అడిగింది లక్ష్మీనాథ్ గారు. ఫస్ట్ అడిగితే ఆయన అడగండి. నేను అదే చెప్తున్నాను, సామాజిక వర్గ పరంగా సంఘీభావాలు ఎక్స్పెక్ట్ చేయడం సర్వసాధారణం. అందులో పెద్దలు, సామాజిక వర్గ పెద్దలుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రి, ఆయన ఖచ్చితంగా ఆయన లాంటి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం సహజం. ఇళ్ల మీద దాడుల విషయంలో అంబటి రాంబాబు గారితో పర్సనల్ గా రాజకీయ పరంగా తెచ్చుకోండి, దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఇల్లులు ఆడపిల్లలు ఇంట్ల మీద దాడి చేయనప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోకూడదు, చాలా తప్పది, నేను యాక్సెప్ట్ చేయను. మాట్లాడితే ఉత్తరాల ద్వారా లవ్ లెటర్లు రాసే ముద్రగడ్డ లాంటి వ్యక్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నా? ఏదైనా గొడవ జరుగుతూ ఉందంటే సామాజిక వర్గ పెద్ద, నేను ఇందాక నుంచి చెప్తుంది మీకు అర్థం అవట్లేనట్టు ఉంది. ఇవాళ సంబంధం ఉన్న కేంద్రగా కేబినెట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు.